ఆ చూపే ఆ వివక్షకి కొంతమంది విసిగిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియులరా, అందుకని ఆషాబు భక్తుడు కూడా 73వ కీర్తన మీరు తర్వాత చదివితే, అసలు నా చేతులు పరిశుద్ధపరచుకోవడం వ్యర్థం, నేను నీతి కలిగి బ్రతకడమే వ్యర్థం, భక్తిహీనులే బాగున్నారు, వారి కన్నులు మెరకెక్కినాయి, కొవ్వుబట్టున్నాయి, సామాన్యుడికి కలిగినటువంటి బాధలు వారికి ఏమీ కలగవు, వారికి ఏ ఇబ్బందులు ఉండవు, నేను ఎంత నీతి కలిగి బ్రతుకుతున్నానో అన్ని ఇబ్బందులు వస్తున్నాయి, అన్ని ఇరుకులు వస్తున్నాయి అని ఆషాబు భక్తుడు బాధపడ్డాడు. అప్పుడు ప్రభువు తన కళ్ళు తెరిపించడానికి అతను తీసుకొని ఆకాశము మట్టుకు ఎత్తుకొని వెళ్ళి, పైన ఉన్నటువంటి వాడికి అన్నీ కనిపిస్తాయి, పైన ఉన్నటువంటి వాడికి అన్నీ కనిపించినట్లు ఆషాబుని పైకి తీసుకొని వెళ్ళి, ఆశాని పైకి తీసుకొని వెళ్ళి చూపిస్తే, అప్పుడు అంటాడు, గుండెలు బాదుకుంటాడు, తండ్రి వారికి ఏ శ్రమ లేదు, ఏ కష్టము లేదు, బాగానే ఉన్నారు వాళ్ళు అనుకుంటున్నాను, కానీ వారి కాలు నాశనానికి అడుగు దూరములోనే ఉంది, ఒక్క అడుగు వెనక్కేస్తే వారు అగాధములో పడిపోయే పరిస్థితుల్లో ఉండి వారు మహా పగులుతున్నారు. దేవా, నీవు నా కుడి చేతిని పట్టుకొని ఉన్నావు, పశుప్రాయుడిలాగా నేను ఆలోచించాను కానీ, పశుప్రాయుడిలాగా నేను మాట్లాడుతున్నాను కానీ, నీవు నా కుడి చేతిని పట్టుకొని ఉన్నావు నాయన, నన్ను మహిమలో చేర్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు ప్రభువా. వాస్తవంగా ఆకాశం ముందు నువ్వు తప్ప నాకు ఇంకేది అక్కర్లేదు నాయన అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఆకాశం ముందు నువ్వు ఉండగా నాకు ఇంక లోకంలో ఏది వద్దు ప్రభువా. ఇదంతా మాయలోకం, మనుషులు కనిపించినంతగా వారి స్థితిగతులు లేవు, మనుషులు కనిపించినంతగా వారి బ్రతుకులు లేవు. వారికి డబ్బు కనిపించవచ్చు, కార్లు కనిపించవచ్చు, బంగళాలు కనిపించవచ్చు, వారి పరిస్థితులు అస్సలు బాగులేదు. నన్ను నీవు విడిచిపెట్టలేదు నాయన, నువ్వు నన్ను నడిపిస్తున్నావు ప్రభువా, మీకు స్తోత్రమని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడట. ప్రియులారా, మీరు గమనించండి, మీకు డబ్బు ఉండడం తప్పు కాదు, కానీ ఆస్తిపాస్తులు ఉండడం తప్పు కాదు, కానీ నీతి తప్పడం తప్పు. నీతిని కాపాడుకోవాలి, నీతిని కాపాడుకోవాలి, నీతిని వెంటాడాలి. నీతి లేని భక్తి ఎందుకు? నీతి లేనటువంటి ఈ యొక్క విశ్వాసం ఎందుకు? నీతిని కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి, దాన్ని వెంటాడమని బైబిల్ చెబుతుంది. నీతిమంతుడికి ఎలాంటి ప్రతిఫలం వస్తుందో జ్ఞాపకం చేస్తాను. మీరు చాలామంది నీతి కలిగి బ్రతకడం వేస్ట్ అనుకోవద్దు. ఎందుకంటే నేను పాటలో ఇట్లాగే ఈ పరిస్థితులను బట్టే ఒక శరణం రాశాను. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశలాల చడిలో సడలితి విశ్వాసములో, దుష్టుల క్షేమము చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, కృపా కనికరము కదా దీర్ఘశాంతము గల దేవ, నా చేయి విడువక నడిపించితివి. ఎంతమంది ఎటు చూస్తారు? మీరు ప్రభు వైపు చూస్తారా, భక్తిహీనుల వైపు చూస్తారా? భక్తిహీనుల వైపు చూసినప్పుడు వాస్తవంగా కొంతమందిని చూస్తే అసలు ఎలా ఉంటారంటే, బంగారం మంచి మంచి చీరలో ఈరోజు చూడండి, అందరూ ఒక సరదాగా అసలు ఒక రకంగా ఉంటే మీరు ఉసూరుమంట. ఒకవేళ మీరు ఉసూరుమంట ఉంటే ఇక్కడ కొద్ది కాలమే ఉంటారు, వారు ఉసూరుమంట ఉండరు, యుగ యుగాలు ఏడుస్తారు. మరి అదేంటి పరిస్థితి? ఇప్పుడు ధనవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడండి, యుగ యుగాలు ఏడుస్తూనే ఉన్నాడు ఇప్పటికీ. కానీ ఇందులో తృప్తి లేదా?
ఈ జీవితంలో తృప్తి లేదా, నెమ్మది లేదా, మన మనస్సాక్షి మనల్ని ప్రశాంతంగా ఉంచటం లేదా? ఒకసారి మీరు ఆలోచిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ జీవితం.